అమెరికా అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన వెంటనే డొనాల్డ్ ట్రంప్ పలు సంచలన నిర్ణయాలు. తొలి రోజు ట్రంప్ జారీ చేసిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లో బర్త్రైట్ సిటిజన్షిప్ రద్దు కీలకమైంది. అయితే దీనిపై అమెరికా వ్యాప్తంగా వ్యతిరేకత వ్యక్తమవుతుంది. ఏకంగా 22 రాష్ట్రాలు ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ న్యాయ పోరాటానికి సిద్ధమయ్యాయి. అయితే ట్రంప్ ఆదేశాలు జారీ చేసిన 24 గంటల్లోనే దానిని సవాల్ చేస్తూ కోర్టులో దాఖలు వేశాయి. ఇక ఇది రాజ్యాంగ విరుద్ధమని ఆరోపిస్తున్నాయి. న్యూయార్క్, కాలిఫోర్నియా సహా మొత్తం 22 రాష్ట్రాలు ట్రంప్ నిర్ణయంపై మండిపడుతున్నట్టుగా తెలుస్తోంది. ఇక ఈ వ్యవహారంపై కాలిఫోర్నియా అటార్నీ జనరల్ స్పందిస్తూ అమెరికా రాజ్యాంగ ప్రకారం యుఎస్ఏలో జన్మించిన వారికి పుట్టుకతోనే పౌరసత్వం లభిస్తుందని వారు చెప్పారు. అయితే 14వ రాజ్యాంగ సవరణ ద్వారా దీనిని జన్మ హక్కుగా మార్చాలని కూడా వివరించారు. ఇక ట్రంప్ నిర్ణయం రాజ్యాంగ వ్యతిరేకమని, ఈ నిర్ణయం తీసుకోవడం ద్వారా ట్రంప్ తన పరిధిని దాటారని ఆరోపిస్తున్నారు. కాగా జన్మతః లభించే ఈ పౌరసత్వ హక్కును మార్చటం అంత సులభం కాదని అమెరికా రాజ్యాంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇక రాజ్యాంగ సవరణ చేయాల్సి ఉంటుందంటున్నారు. అయితే ఇప్పటికే 22 రాష్ట్రాలు వ్యతిరేకిస్తున్న కారణంగా రాజ్యాంగ సవరణ చేయటం కష్టమని వారు అభిప్రాయపడుతున్నారు.